ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖలో 22వ వార్డు మద్దెలపాలెం పరిసర ప్రాంతాల్లో ఈ కిల్లి కొట్లు కానీ తోపుడు బళ్ళు కానీ అర్ధాంతరంగా తీసేసి జీవీఎంసీ బళ్ళు మీద ఎక్కించి మొత్తం అంతా ఇరగొట్టారు. మా కడుపులు కొట్టారు. మేము బతుకుతున్న మా బతుకులకి మొత్తం అంతా వీళ్ళు మొత్తం ఎటు లేకుండా చేశారు. వీళ్ళు ఎందుకు మా మీద ఇంత కక్ష సాధింపు చర్య ఈ ప్రభుత్వం ఎందుకు చేస్తుంది అని చెప్పి ప్రధానంగా దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అని చెప్పి వీళ్ళు ఉదయం నుంచి ఈ తోపుడు బళ్ళన్నీ జీవీఎంసీ వాళ్ళు తీసేస్తున్న నేపథ్యంలో మనతో పాటు ఈ తోపుడు బళ్ళు వ్యాపారులు అలాగే ఈ పాన్ షాపులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారులు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఏమి జరిగింది, ఎందుకు మీరంతా ఆందోళన చేస్తున్నారు? సార్, మేము 22వ వార్డు కళాభర్తి రోడ్లో వ్యాపారాలు చేసుకుంటాం సార్. చిరు వ్యాపారంలో మావన్నీ తోపుడు బళ్ళే. దాన్ని పీతలమూర్తి యాదవ్ కార్పొరేటర్ గారు, జనసేన కార్పొరేటర్ గారు, అతను కక్ష పూర్తిగా మా బళ్ళు తీసి ఎలా సెదగొట్టారు చూడండి సార్. మేము రోజంతా కష్టపడితే గానీ కడుపులు నిండవు, అలాంటిది అలా గుండ చేసి ఇవన్నీ చేస్తే మేము ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? అతను అడిగిన ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వలేదని కక్ష కట్టి ఇంత దారుణంగా దిగారు. మేము జీవీఎంసీకి ఆశలు కడతాం. విశాఖపట్నంలో ఎక్కడా లేనిది ఇది ఓన్లీ 22వ వార్డులోనే ఎందుకు అవుతుంది ఇలాగా? అదే సార్ చెప్తున్నాను, 98 వార్డులో లేనిది ఒక 22వ వార్డుకే వచ్చింది అనమాట. అతని అమౌంట్ అడిగారు సార్ మాకు ఎక్స్ట్రా షాప్కి ఎంత అని. మేము ఇవ్వదలుచుకోలేదు, ఇవ్వలేము కూడా. సో అదే మామూలు డైలీ మేము ఆశలు 20 కడతాం, దాంతోపాటు ప్లస్ ఒక 40 రూపీస్ అడిగారు అనమాట. దౌర్జన్యం అంతే. 40 రూపీస్ అంటే ఒక 50 బళ్ళు ఉంటాయి సార్. రోజుకి ఒక 2000 దగ్గర వస్తుంది మంత్లీ. అమౌంట్ కోసం అడిగారు. మేము ఒప్పుకోపోయేసరికి సరే మీరు వ్యాపారాలు ఎలా చేస్తారో మేము చూస్తాం అనేసి ఆ రోజు నుంచి హైకోర్టులో చేసి ఒప్పుకోకపోతే పోలీస్ కమిషనర్ మీద కేసు వేశారు, మున్సిపల్ కమిషనర్ మీద కేసు వేశారు, అందరి మీద కేసులు వేశారు సార్. వేసి ఎంత దారుణంగా చేసి ఉదయాన్న 5 గంటలకి మేము వ్యాపారాలు కూడా చేసుకోవట్లేదు సార్. ప్రజెంట్ ఇలాగ ఆపమన్నారని కోర్టు ఇచ్చిన దానికి మేము గౌరవించాము, తీసాము. మా ఇంటి దగ్గర పెట్టుకున్న బళ్ళు సందుల్లో వచ్చి లాక్కుని వచ్చి ఎలా ఎరగొట్టారు చూడండి సార్. డ్యామేజ్ చేశారు. ఒక్క వస్తువు లేదు సార్. మేము అందులో పొయ్య అన్ని పెడతాం సార్. పొయ్య సామాన్లు ఇవన్నీ ఆ బండిలోనే పెట్టుకుంటాం. ఒక్క సామాన్ లేదు సార్. బండి ఎరగొట్టారు, ఒక్క సామాన్ లేదు. దానికి న్యాయం ఎవరు చేస్తారు సార్? అమ్మా చెప్పండి, ఏం చెప్తారు, ఏం జరిగింది అసలు ఉదయం నుంచి? ఉదయం నుంచి ఏం జరిగిందంటే ఎప్పటి సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది సార్. హైకోర్టులో కేసు వేశారు, పిటిషన్ పెట్టారు. మేము హైకోర్టులో కేసు వేసి వాదించుకునే అంత స్తోమత మాకు లేదు సార్. రోజుగా వచ్చి అమ్ముకున్నాం, వెళ్ళిపోయి అంతవరకే మా జీవితాలు సార్. అంతే కదా. కోర్టులో అంటే కొన్ని లక్షలు, 2 లక్షలు కావాలి. 2 లక్షలు పెట్టి మేము వేసుకోవాల్సిన స్తోమత లేదు. అయితే సార్ హైకోర్టులో మా మీద కేసు వేశారని తెలిసింది. మాకు ఇంటెన్షన్ చేయగా మాకు నోటీసులు వచ్చాయి. సో మేము కూడా రెడీ టు అంటే ఇంట్రెస్ట్ ఆర్డర్ వచ్చింది కదా, మేము ఖాళీ చేద్దామని అనుకున్నాం. అలానే మొత్తం బళ్ళు ఖాళీ చేసి ఒక ఏదో మారుమూల పెట్టుకున్నాం సార్. హైకోర్టు మేము రెస్పెక్ట్ ఇచ్చి మర్యాద ఇచ్చి బళ్ళు ఖాళీ చేసి వ్యాపారాలు ఆపేద్దని డిసైడ్ అయ్యి మారుమూల పెట్టుకున్నాం సార్. బళ్ళన్ని తీసి మూలం పెట్టుకున్నాము. మూలన బళ్ళు ఆ బండి నాదే సార్. ఆ బండి తీసుకొచ్చి ఇంటెన్షన్ గా డ్యామేజ్ చేశాడు సార్. దానికి ఇప్పుడు ఎవరు న్యాయం చేస్తారు? అసలు ఏంటి సమస్య ఏంటి సార్? 93 వార్డులు లేని ప్రాబ్లం 22 వాటికి ఎందుకు వస్తుంది? దేని ఖాళీ చేస్తాడు? మా తప్పు ఏంటి? మేము బ్రతకొద్దా? మేము ఓటేస్తే కదా కార్పొరేటర్ అయ్యాడు, మరి మేము ఎలా బతకాలి సార్? మేము షాపులు పెట్టుకోం, వ్యాపారం చేయం, కానీ మాకు కావాలి ఎంప్లాయ్మెంట్ ఇవ్వమనండి. నాకు మా హస్బెండ్ కి మేము ఇద్దరు కష్టపెడుతున్నాం. మా ఇద్దరికి ఎంప్లాయ్మెంట్ కావాలి. మీ ఇద్దరు కష్టపెడితేనే నా కుటుంబం నడుపుకుంటా, నా పిల్లలు చదివించుకోగలను సార్. నేను డిగ్రీ చేసా, నేను క్వాలిఫైడే, కానీ నా భర్తకి హెల్ప్ గా నేను ఉంటున్నా. ఇద్దరు కష్టపడి చేసుకుంటున్నాం. మాకు ఇద్దరికి ఎంప్లాయ్మెంట్ కావాలి. ఇప్పుడు ఆ బండి డ్యామేజ్ అయింది, నేను ఎలా బ్రతకాలి? ఆ బండిని చేయించుకో స్తోమత నా దగ్గర లేదు. నేను వ్యాపారం ఆపుకునే బతుకు గడవదు. నా పిల్లల్ని చదివించుకో, అద్దె కట్టుకోవాలి, ఫైనాన్షియల్ కూడా కట్టుకోవాలి. ఇప్పుడు న్యాయం ఎవరు చేస్తారు? అందులో ఒక్క సామాన్ వేసాను, ప్రతి సామాన్ బండిలో పెట్టుకుని మూలకు పెట్టిన బండి ఇంటెన్షన్ గా తెల్లవారు 3 గంటలు తీసుకుని డ్యామేజ్ చేశాడు. ఎవరు న్యాయం చేస్తారు సార్? దేనికి సార్? కక్షపూరితంగా చేశాడు. నాకు న్యాయం కావాలి. ఎవరు న్యాయం చేస్తారో ఇప్పుడు నాకు చెప్పాలి, అంతే. మీ కార్పొరేటర్ మీరు ఏం అడుగుతున్నారమ్మా? ఎందుకు ఇలా చేసిన అడగలేదు మీ కార్పొరేటర్? కార్పొరేటర్ ఎప్పుడైనా మా ముందుకు వస్తే మేము చెప్తాం సార్. ఇంత డ్యామేజ్ చేసి కూడా మారుమూల దాగున్నాడు కదా సార్. ఆయన కార్పొరేటర్ అట్లీస్ట్ మనిషిగా కూడా పరిగణించట్లే. ఆయన కార్పొరేటర్ అయితే కాదు, ఒక పలికిమాల్ సైకో శాడిషల్వా. మాకు ఇది కార్పొరేటర్ రావడం మా దౌర్భాగ్యం సార్. మేము ఓటేసి ఎన్నుకున్నాం కదా సార్, అది మా దౌర్భాగ్యం సార్. అలాంటి మంచిగానే పనికిరాని ఒకడు కార్పొరేటర్ అయ్యాడు సార్. ఒక యుగో పరంగా సైకో పని చేస్తున్నాడు సార్. ఇలాంటి వాళ్ళు మొత్తం సమాజంలో తిరగడమే దరిద్రం. అలాంటి కార్పొరేటర్ అయ్యాడు. దయచేసి ఈ కార్పొరేటర్ మాకొద్దు, ఆయన సస్పెండ్ చెయ్యాలి. అలాగే మాలాంటి పేదలు కడుపు కొట్టిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయండి సార్. న్యాయం చేయండి. ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ఇస్తుందా? మేము జాబ్ చేసుకుంటాం సార్, మేము క్వాలిఫైడ్సే.
కాదు కదా సార్, అందరికీ గవర్నమెంట్ జాబ్లు ఇవ్వలేదు కాబట్టి మా బ్రతుకు మేము బతుకుంటున్నాం కదా సార్, మనం బ్రతకనివ్వాలి కదా. మా పరంగా పబ్లిక్ గానీ జీవన్సీ గానీ ఇబ్బంది ఉంటే జీవన్సీ మాకు ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, మేము పాటిస్తాం. ఎవరికి ఇబ్బంది లేకుండా మా పరిధిలో మేము వ్యాపారం 20 years నుంచి చేసుకుంటాము. సడన్ గా కార్పొరేట్ వచ్చాకే గుర్తొచ్చింది సార్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి. ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మా ముందుకు వచ్చి పలానా ప్రాబ్లం ఉంది మీరు తీయాలి అని మాకు వేరే ఆర్డర్ చూపించి అది మా బళ్ళు తీయాలి కదా సార్. ఏమీ చూపించకుండా తీసేయండి ఎత్తేయండి అంటే ఎక్కడ పొమ్మంటారు సార్? 35 కుటుంబాలని సార్, 250 మంది బతుకుతున్నారు, ఎలా బ్రతకాలి? జాబ్లు ఇస్తారా? ఓకే వదిలేస్తాం. ఏది ఇవ్వకుండా చచ్చిపోవాలా? నీకు ఓటేసి మేము చచ్చిపోవాలా? ఎలా బ్రతకాలి? మా కుటుంబం ఎలా బ్రతికించుకో, పిల్లలు చదివించుకోవాలి సార్. మేము తప్పు చేస్తున్నామా? అన్యాన్ని ఎదురుస్తున్నాం అంతే. అన్యాన్ని ఎదుర్చడం మాత్రం ఈ రోజు ఎదిరించినందుకే నా బండి డ్యామేజ్ చేశారు సార్. దానికి అది ₹1,00,000 సార్. ₹1,00,000 నాకు ఎవరిస్తారు? నష్టపరిహారం ఎవరిస్తారు సార్? వ్యాపారం చేసుకుంటేనే నేను నా పిల్లల్ని పోషించుకోగలను సార్. అది నాకు న్యాయం కావాలి. ఎవరు చేస్తారు కావాలి. ఏం చెప్తారమ్మా, ఏం చెప్తారు? ఈరోజు జీవీఎంసీ 22వ వార్డులో ఎక్కడా లేని విధంగా జనసేన కార్పొరేటర్ చిరు వ్యాపారస్తుల మీద దాడి అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. ఇది సాధారణ ఎన్నికలు రేపు మొన్న జరిగినటువంటి ఎన్నికల ముందు నుండి కూడా దాదాపు 10 నెలల నుండి వీళ్ళ మీద దాడి అనేది తీవ్రతరం చేశారు. మేము ఒకటే చెప్పాం, వీళ్ళకి హాకర్ జోన్ ఏర్పాటు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ఉంది. సుప్రీంకోర్టు తీర్పు ఏంటంటే ఎక్కడైతే వ్యాపారాలు చేసుకున్నారో అక్కడ వాళ్ళకి హాకర్ జోన్ ఏర్పాటు చేయాలి, వాళ్ళకి ఉపాధి రక్షణ కల్పించాలి. ఆ తీర్పును కూడా ఈరోజు ధిక్కరించి ఈరోజు ఇగో ఫీలింగ్కి వెళ్ళిపోయి హైకోర్టుకి వెళ్ళడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. హైకోర్టుకి వెళ్ళిన వాడు ఇక్కడ వాళ్ళతో మాట్లాడకుండా ఏం చర్చలు జరపకుండా హైకోర్టుకి వెళ్ళడం అనేది చాలా అన్యాయమైనటువంటిది. తెల్లవారి వేకుజామున 3 గంటలకు వచ్చి బడ్డీలన్నీ కూడా తొలగించడం అనేది, బడ్డీలు తొలగించారు బాగానే ఉంది, కానీ తీసుకెళ్లినటువంటి బడ్డీలు దాదాపు 2 లక్షల నుండి 5 లక్షల రూపాయలు ఖరీదు చేసినటువంటి బడ్డీల్ని ఈరోజు చిత్తుగా దాన్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అనేది తీసుకొచ్చింది. ఇప్పుడు కార్పొరేషన్ కమిషనర్ దానికి యాక్షన్ కమిషనర్ డబ్బులు కట్టాలి. మొత్తం బడ్డీలు ఏదైతే ధ్వంసం చేశాడో ఆ ధ్వంసం చేసినటువంటి బడ్డీలు అన్నిటికీ నష్టపరిహారం చెల్లించాలి. వీళ్ళు ఉపాధి పోగొట్టిన వీళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. రెండోది, మున్సిపల్ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. రోడ్లు ఉన్నాయి, లేకపోతే కాలువలు ఉన్నాయి, వీధి లైట్ల సమస్య ఉంది, ప్రజల సమస్యలు ఉన్నాయి. ప్రజా సమస్యల మీద ఈరోజు పట్టించుకోకుండా కేవలం తోపుడు బళ్ళ మీద చిరు వ్యాపారస్తుల మీద దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. తక్షణమే కార్పొరేటర్ వైఖరి మారాలి. అలాగే జనసేన ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు యాక్షన్ తీసుకోరా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు జనసేన కార్పొరేటర్ గా ఇప్పుడు కాదు, మొత్తం వైసీపీ గతంలో వైసీపీ ప్రభుత్వం మీద ప్రెస్ మీట్లు పెట్టాడు, డబ్బులు దండుకుంటున్నాడనే ముద్ర కూడా ఉంది. ఇప్పటికే అదే పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా లక్షల రూపాయలు డబ్బులు దండుకొని ఈరోజు వాళ్ళ బడ్డీలు మాత్రం రక్షించినటువంటి పరిస్థితి. మిగతా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బడ్డీలు కూడా తొలగించాడు. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. ఇప్పటికీ చిరు వ్యాపారస్తులకు అండగా నిలబడకపోతే రేపు 22వ వార్డులో ప్రతి ఇంటికి కరపత్రం ఇచ్చి కార్పొరేటర్ యొక్క దుర్మార్గాన్ని మేము ఎత్తుపేలాగా మేము తీవ్రంగా ఖండిస్తాం. అలాగే ప్రజల యొక్క మద్దతుతోటి రేపు 3 వార్డులు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 20వ వార్డు కానీ లేకపోతే 21వ వార్డు కానీ మొత్తం మద్దిలపాలెం ప్రాంతాల్లో కూడా జన సమీకరణ చేసి మేము అవసరమైతే మళ్లీ జనసేన కార్పొరేటర్ ఇంటి ముట్టడిగానే మేము సిద్ధపడతామని చెప్పి హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఈ చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఆ చిరు వ్యాపారులు మొత్తం ఎక్కడా లేని ఈ విశాఖపట్నంలో 92 వార్డులో ఎక్కడా లేని విధంగా 22వ వార్డులోనే ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే ఇక్కడ ప్రధానంగా ఈ కార్పొరేటర్నే వీళ్ళంతా పాయింట్అవుట్ చేస్తున్నారు. కార్పొరేటర్ వ్యక్తిగతంగా గ్రెడ్జి పెట్టుకుని ఇవన్నీ చేస్తున్నాడు. అసలు 22వ వార్డులో మా తోపుడు బళ్ళు గానీ, కిల్లి కొట్లు గానీ, పాన్ షాపులు గానీ ఎక్కడా లేకుండా వ్యక్తిగత దోషంలో చేస్తూ మాతో కక్ష చర్య సాధింపుగా చూడండి ఈ విధంగా మనం కెమెరామెన్ చూపిస్తున్నట్టు ఆ మొత్తం బండి డ్యామేజ్ అయింది. అంటే వీళ్ళంతా బతుకుతారు. వీళ్ళు ఈ బళ్ళు మీద ఇలాగా చాలా మంది బతుకుతుంటూ ఉంటారు. ఈ నూడిల్స్ లేదా పకోడీ బళ్ళు లేదంటే పాన్ షాపులు ఇలాగా అన్ని ఇది వ్యక్తిగతంగా అయితే డ్యామేజ్ చేశారు. డ్యామేజ్ చేసి మమ్మల్ని మా బతుకు లేకుండా చేస్తున్నారు. ఏదేమైనా మాకు ఇవన్నీ ఈ డ్యామేజ్ అంతా మాకు మళ్ళీ రీఎంబర్స్ చేయాలి కంపల్సరిగా. మా మీద ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే యాక్చువల్ గా కమ్యూనిస్ట్ పార్టీలు కూడా దీని మీద తీవ్రంగా ఖండిస్తున్నాయి, ఫైట్ చేస్తున్నారు. ప్రధానంగా ఈ హ్యాకర్ జోన్ అంటూ ఉంటది. హ్యాకర్ జోన్ వీళ్ళందరికీ ఒక ఏరియాలో ఇచ్చి వాళ్ళందరినీ బిజినెస్ చేసే విధంగా అయితే చూడాలి. అలాంటిది వీళ్ళు ఎక్కడో మారుమూల బతుకుతున్నది కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సరే కూడా వీళ్ళ మీద వ్యక్తిగతంగా కక్ష చర్య సాధింపు చేస్తున్నారు. ఇక్కడ కార్పొరేటర్ ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి, లేదంటే మేమంతా చాలా బాధపడుతున్నాం, మమ్మల్ని బతికే పరిస్థితి అయితే లేకుండా చేస్తున్నారు ఈ కార్పొరేటర్ అని చెప్పి వీళ్ళంతా ఇక్కడ ఆందోళన అయితే చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.
కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.